పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం వెలుగులోకి వచ్చింది. పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ పాల్గొన్నట్లు సమాచారం. ఐపీఎస్ యూనిఫామ్లో వచ్చిన అతడు వై కేటగిరీ భద్రతలో ఉన్న పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగాడు. పవన్ కళ్యాణ్ పర్యటన అనంతరం కొందరు ఉన్నతాధికారులు నకిలీ ఆఫీసర్తో సెల్ఫీలు కూడా దిగినట్లు తెలుస్తోంది. నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తిన వ్యక్తిని విజయనగరం జిల్లా గరివీడికి చెందిన మాజీ సైనికుడు సూర్యప్రకాష్ గా అనుమానిస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపంపై హోంమంత్రి వంగల్పూడి అనిత సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం వెలుగులోకి వచ్చింది. పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ పాల్గొన్నట్లు సమాచారం. ఐపీఎస్ యూనిఫామ్లో వచ్చిన అతడు వై కేటగిరీ భద్రతలో ఉన్న పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగాడు. పవన్ పర్యటన అనంతరం కొందరు ఉన్నతాధికారులు నకిలీ ఆఫీసర్తో సెల్ఫీలు కూడా దిగినట్లు తెలుస్తోంది. నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తిన వ్యక్తిని విజయనగరం జిల్లా గరివిడికి చెందిన మాజీ సైనికుడు సూర్యప్రకాష్ గా అనుమానిస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపంపై హోంమంత్రి వంగల్పూడి అనిత సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం వెలుగులోకి వచ్చింది. పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ పాల్గొన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, పవన్ పర్యటనలో కనిపించిన ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు జరిగింది ఏంటంటే గత నెల 20 తారీఖున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం జిల్లాలో పర్యటించారు. అక్కడ రహదారులు లేని గిరిజన గ్రామాలకి రహదారి సౌకర్యం కల్పించేందుకు ఆయన సంకల్పం చేసి ఆయన కాలినడకన వెళ్లి అక్కడ శంకుస్థాపన చేసిన పరిస్థితి. అయితే ఈ పర్యటనలోని పూర్తిగా భద్రతా వైఫల్యం అని చెప్పాలి. ఈ పర్యటనలో ఒక నకిలీ ఐపీఎస్ అధికారి ఆద్యంతం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఆద్యంతం పవన్ అంటే ఉంటూ భద్రతా సిబ్బందితో సహా ఫోటోలకు పోదిలిచ్చాడు అతను. అయితే దీని మీద వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం భద్రత లోపలపై ఇప్పుడు హోంమంత్రి అంతా కూడా సీరియస్ అయ్యారని చెప్పి సమాచారం తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ నిందితుడిని విజయనగరం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. అదేవిధంగా ఆ వాడిన వెహికల్ ఎవరు అద్దెకి ఇచ్చారని చెప్పి ఆ వెహికల్ యజమానిని, ఆ వెహికల్ డ్రైవర్ ని కూడా రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే వాళ్ళు చెప్తుంది ఏంటంటే మా అతను గతంలోని రూరల్ డెవలప్మెంట్ వర్క్ చేశారు. అయితే ఇప్పుడు మా ముడిదాంలో అద్దెకుంటున్నారు. అక్కడ అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నారు. దీనివల్ల ఆయన కూడా ఐపీఎస్ వచ్చింది, ట్రైనింగ్ లో ఉన్నాను. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ టూర్ కి నాకు ప్రత్యేకంగా డ్యూటీ వేస్తారని చెప్పేసి వెహికల్ తీసుకున్నారు. ఆయన నకిలీ ఐపీఎస్ అని మాకు తెలియకుండా ఆయన ఎస్పీ అని చెప్పారు కాబట్టి మేము వెహికల్ ఇచ్చాం తప్ప ఈ సంఘటనతో మాకు ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు పోలీసుల ముందు వాపోతున్నారు. అయితే ఈ నకిలీ ఐపీఎస్ తేడంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కి పడరు. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీద థ్రెట్ ఉంది, నా మీద థ్రెట్ ఉంది, నన్ను చంపేస్తారు, నా మీద దాడి జరుగుతుందని ఘటనలో పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన పరిస్థితుల్లోని ఒకసారిగా ఏం జరుగుతుంది, ఇటువంటి డిప్యూటీ సీఎం పర్యటనలోనే ఎంత భద్రతా లోపం ఉంటే సామాన్యులకి ఎలా రక్షణ కల్పిస్తారని చెప్పేసి ఇంకా జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నకిలీ ఐపీఎస్ అంటే సూర్యప్రకాష్ అని చెప్పేసి ముందుగా ఇతను గతంలో ఆర్మీలో వర్క్ చేస్తారని చెప్పారు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అంటున్నారు. ఇప్పుడేమో తూనికలు కొలతల శాఖలో చేసి రిటైర్ అయ్యి ఇప్పుడు ఐపీఎస్ గా అవతారం ఎత్తారు. అయితే ఎంత చేస్తున్నా అందులో మనం చూసుకున్నది ఏంటంటే అక్కడ పోలీసు ఉన్నతాధికారులు సైతం ఇతరులతో సెల్ఫీలు దిగారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ సాక్షాత్తు శంకుస్థాపన చేశారు. అక్కడ కూడా గిరిజన మంత్రి కూడా ఉన్నారు. ఆ శంకుస్థాపన చేసిన శిలాఫలకం దగ్గర కూడా ఈయన ఫోటోలు తీసుకుని పెట్టడంతో ఒక్కసారిగా పర్యటన ముగించుకున్న తర్వాత వీళ్ళందరూ చూస్తే ఈ ఐపీఎస్ ఎక్కడ అని చెప్పేసి అటు మన్యం జిల్లాతో పాటు ఇటు విజయనగరం జిల్లాలో కూడా పోలీసుల మధ్య చర్చ నడిచింది. ఈ చర్చ నడిచిన నేపథ్యంలోనే ఇతన్ని ఎప్పుడు మనం చూడలేదు, ఇతను ఎవరు అని చెప్పి విచారణ చేపట్టడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటికిప్పుడు చేరుకున్న విజయనగరం రూరల్ పోలీసులు మాత్రం ఆయన అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణ అనంతరం దీని మీద మరింత వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఓకే రైట్ థ్యాంక్ యూ రమేష్.